3 కార్పొరేషన్ల పరిధిలో బల్దియా సిబ్బంది 3 డ్యూటీలు చేయలేక తిప్పలు పడుతున్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సెన్సెస్ డ్యూటీలు వేస్తుండటంతో దేనికి న్యాయం చేయలేకపోతున్నారు. ఇక్కడితో ఆగిపోకుండా లంచ్ తర్వాత ఆఫీసులకు వెళ్లి రెగ్యులర్ డ్యూటీలో పాల్గొంటున్నారు. ఈ ప్రభావం రోజువారీ సాధారణ పరిపాలన పౌర సేవలపై పడుతోంది. గ్రేటర్ సిటీలో బల్దియా ఆఫీసుల్లో సిబ్బంది కొరత వేధిస్తుంది. 3 రకాల డ్యూటీలు చేయలేక సిబ్బంది మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, 99 రోజుల యాక్షన్ ప్లాన్, సెన్సెస్ ఇలా ఒకేసారి 3 కార్యక్రమాలు జరుగుతుండటంతో ఉన్న స్టాఫ్ కే బల్దియా అదనపు బాధ్యతలు అప్పగిస్తోంది. ఇప్పటికే 3 కార్పొరేషన్ల పరిధిలో సిబ్బంది అధికారులు లేక తిప్పలు పడుతుంటే కొత్తగా వచ్చిన సర్ సెన్సెస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నిర్వహించలేక బల్దియా సతమతమవుతోంది. క్యూర్ పరిధిలో సెన్సెస్ కి, హైదరాబాద్ జిల్లా పరిధిలో సర్ కి తగినంత మంది స్టాఫ్ లేక ఉన్నవారికే 3 డ్యూటీలు అప్పగిస్తున్నారు. అవగాహన లేని వారికి బాధ్యతలు అప్పగిస్తుండటంతో ఏ పనులు సరిగ్గా సాగడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీనివల్ల ఏ ఒక్కరికి న్యాయం జరగడం లేదు. ఉన్నతాధికారులు మాత్రం 3 కార్యక్రమాలు సక్సెస్ గా సాగుతున్నాయని చెప్తున్నా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు మరోలా ఉన్నాయి. సెన్సెస్ కి సంబంధించి ఎంతో హడావిడి చేసినప్పటికీ క్యూర్ పరిధిలో కేవలం 1,20,000 కుటుంబాల సెల్ఫ్ ఎన్యూమరేషన్ మాత్రమే జరిగింది. బుధవారం నుంచి డోర్ టు డోర్ ఎన్యూమరేషన్ ప్రారంభమైనప్పటికీ ఇది కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఇక ఎస్ఐఆర్ కి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవగాహన లేని వారిని బిఎల్ఓలుగా నియమించడంతో వారు ఏ వివరాలు తీసుకుంటున్నారో ఏ వివరాలు తీసుకోవడం లేదో తెలియడం లేదు. ఓవర్ బర్డెన్ కావడంతో ఇంటింటికి వెళ్లకుండానే ఓటర్ కార్డులను మ్యాపింగ్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానంపై వారికి సరైన అవగాహన లేకపోవడంతో సర్వేల ప్రక్రియలో తప్పులు జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. సెన్సెస్, ఎస్ఐఆర్ ఒకవైపు జరుగుతుండగా మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల యాక్షన్ ప్లాన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద రోజుకో యాక్టివిటీ నిర్వహించాల్సి వస్తోంది. 2 సర్వేలతో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కత్తి మీద సాములా మారింది. దీంతో 99 రోజుల యాక్షన్ ప్లాన్ కేవలం ఫోటోలకే పరిమితమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతున్న ట్రై కార్పొరేషన్లలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఈ ప్లాన్ ని పకడ్బందీగా అమలు చేయాల్సి ఉండగా సెన్సెస్, ఎస్ఐఆర్ తో మమా అనిపిస్తున్నారు. జీహెచ్ఎంసీలో అధికారులు సిబ్బందిని ఇలా ఎవరిని అడిగినా సెన్సెస్, ఎస్ఐఆర్ తో పాటు 99 రోజుల యాక్షన్ ప్లాన్ స్పెషల్ డ్యూటీలో ఉన్నామని చెప్తున్నారు. 3 ప్రోగ్రామ్స్ ఏకకాలంలో జరుగుతుండటంతో ఈ ప్రభావం జీహెచ్ఎంసీలో సాధారణ పరిపాలన, పౌర సేవలపై పడింది. ఇటు ఆఫీసుల్లో ఫైల్స్ పెండింగ్ లో ఉంటున్నాయి. ప్రజలు ఆఫీసులకి వస్తే సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు.